మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ వారం 8వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు కూడా, అంటే ఫిబ్రవరి మాసానికి సంబంధించి 2వ వారానికి సంబంధించి వార ఫలాలు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందనేది చూద్దాం. ఈ వారం మనం చూసినట్టయితే కనుక ఇక్కడ మేజర్ ట్రాన్సిటల్ చేంజెస్ మనం చూస్తే యాజ్ ఇట్ ఈస్గా పోయిన వారంలాగే గ్రహాల సంచారం అయితే ఉంది. శని మీన రాశిలోను, గురువు గారు మిథున రాశిలోను, సింహరాశిలో కేతువు, అలాగే రవి కుజులు మకర రాశిలోను, బుధ శుక్ర రాహువులు కుంభరాశిలోను ఇక్కడ మనకి గోచారంలో ఉన్నారు. అలాగే చంద్రుని యొక్క గమనం కూడా మనం చూసినట్టయితే కనుక తుల, వృశ్చిక, ధనస్సు రాశుల మీదుగా కనిపిస్తూ ఉంది. ఈ విధమైన గ్రహస్థితి, చంద్రుని యొక్క గమనం ఆధారంగా ఈ వారానికి సంబంధించి వార ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. మిథున రాశి వారికి సంబంధించి చూద్దాం. మిథున రాశి వారికి తృతీయంలో కేతువు పరాక్రమ స్థానంలో ఏగిస్తుంటే, భాగ్యంలో శుక్రుడు కొన్ని శుభకార్యాలకు మీరు అటెండ్ అవ్వటం కానీ, కొన్ని శుభమూలకమైన విషయాల్లో మీరు పాల్గొనటం కానీ మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. చక్కగా మంచి త్రికోణాధిపతి ఈ యొక్క రాశికి మంచి ఫ్రెండ్ కూడా భాగ్యస్థానంలో ఉండటం, ఎడ్యుకేషన్ విషయంలోనూ చాలా వరకు కూడా ఆయన మేలు చేస్తారు. జనరల్గా అయితే 5, 6, 7 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది ఈ రాశి వాళ్ళకి సంబంధించి మేజర్గా. పంచమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉండడం. సో పంచమ స్థానంలో చంద్రుడు ఎప్పుడైతే ఉన్నారో ఈ రాశి వాళ్ళకి సంబంధించి, ఆ రాశ్యాధిపతి శుక్రుడు కూడా భాగ్యస్థానంలో ఉండటం చాలా వరకు అక్కడ కొంతవరకు 9th హౌస్ రిలేటెడ్గా మీకు ఇన్ఫ్లో ఆఫ్ మనీ కానీ, చక్కగా లిక్విడ్ ఫ్లో ఆఫ్ మనీ విషయంలో కానీ భాగ్యస్థానంలో ఉన్న శుక్రుడు మీకు కొంత మేలు చేసే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఈ రాశికి రాశ్యాధిపతి బుధుడు కూడా శుక్రుడితో కలిసి మిత్రక్షేత్రంలో భాగ్యస్థానంలో ఉన్నారు. ఒక మంచి పురోగతికి సంబంధించి మీరు ప్రయత్నం చేసే ఆస్కారాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీనికి అదృష్టం కలిసి వస్తే బాగుండు అనుకునే ఒక ఆలోచన కూడా మనకు కనిపిస్తూ ఉంది. బుధ శుక్రుల యొక్క యుతి ఈ రాశికి చాలా మంచిది, అది భాగ్యస్థానంలో జరగటం కాబట్టి లైఫ్ గ్రోత్కి సంబంధించి మీరు కనుక ప్రణాళికలు చేసుకుంటే వాటి విషయాల్లో ఇంకా మంచి చక్కగా సానుకూల పరిస్థితులు ఈ కలయిక వల్ల మనకు కనిపిస్తూ ఉన్నాయి. మంగళ, బుధ, గురువారాల్లో షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఆ తర్వాత శుక్ర శనివారాలు సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. కాబట్టి మంగళ, బుధ, గురు, శుక్ర, శని 5 రోజులు కూడా ఈ రాశికి మంచి అనుకూలంగా ఉంది. కాబట్టి 5th హౌస్ నుంచి చంద్రుని, ఇక్కడ 6th హౌస్ నుంచి చంద్రుని యొక్క సంచారం ఉండడం, చంద్రుడు చక్కగా అనుకూలించటం ఈ రాశి వాళ్ళకి సంబంధించి మనం చూసినట్టయితే కనుక, సో ఎప్పుడైతే ఈ యొక్క చంద్రుని యొక్క సంచారం 6th హౌస్లో వీళ్ళకి బాగా అనుకూలిస్తూ ఉందో, అలాగే కుజుడు కూడా ఈ రాశి వాళ్ళకి సంబంధించి కొంతవరకు అష్టమ స్థానంలో ఉన్నారు. సో రవి కుజుల యొక్క యుతి ఈ రాశి వాళ్ళకి మేజర్గా మిథున రాశి వాళ్ళకి సంబంధించి ఆరోగ్యపరమైన విషయాల్లోనూ అండ్ అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్కి సంబంధించి కానీ, స్పౌజ్ హెల్త్ కానీ, స్పౌజ్ ఇన్లాస్ నుంచి వచ్చే సపోర్ట్కి సంబంధించిన విషయాల్లో కానీ ఎఫెక్ట్ అనేది ఇక్కడ మనకి తెలియజేస్తూ ఉంది. కాబట్టి ఈ విషయాల్లో ఈ రాశుల వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. అదేవిధంగా సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం మనం చూస్తే కనుక ఈ రాశి వాళ్ళకి సంబంధించి మేజర్గా సప్తమంలో చంద్రుడి యొక్క సంచారం జరుగుతుండటం. సో ఈ సప్తమ స్థానంలోనే చంద్రుని యొక్క సంచారం ఉండటం, అలాగే ఆ గురువు గారు కూడా రెట్రగ్రేషన్లో ఉన్నారు. చాలా వరకు ఆఫర్లు రావటం, మళ్ళీ ఏంటి దగ్గర దాకా వచ్చింది మిస్ అయినట్టు ఉండటం, కొంతమంది అప్రోచ్ అవటం, సరే మళ్ళీ చూద్దాం అన్నట్టు బ్యాక్ స్టెప్ వేయటం, ఇలాగా మ్యారిటల్ మ్యాచెస్ చూసే విషయంలో అయినా కొన్ని విషయాల్లో ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంది. అంటే
మన ఎక్స్పీరియన్స్తో సంబంధం లేకుండా ఎవడో చిన్నోడు కూడా మన ముందు మాట్లాడుతున్నాడు అనే ఒక రకమైన భావన కూడా ఈ రాశి కలిగే ఆస్కారాలు ఉన్నాయి. అంటే మేజర్గా ఈ మిథున రాశి వాళ్ళకి సంబంధించి మనం చూసినట్టుదే కనుక ఈ రవి కుజుల యొక్క సంచారం మాత్రం అష్టమ స్థానంలో ఉండటం చాలా పొరపాటు. రవి కుజుల యొక్క సంచారం అష్టమ స్థానంలో ఉండటం, అంత అష్టమ స్థానంలో ఉన్నారు కాబట్టి కేజింపావు గోధుమలు ఒక రెడ్ క్లాత్, కేజింపావు కందులు ఒక రెడ్ క్లాత్ ఈ రాశి వాళ్ళు కొంచెం దానాలు ఇచ్చుకున్న, జపాకుసుమ సంకాశం, ధరణీగర్భ సంభూతం 2 నవగ్రహ శాంతి మంత్రాలు చదువుకున్న చాలా చాలా మంచిది. కాబట్టి రవి కుజులకు మాత్రం తప్పకుండా మిథున రాశి వాళ్ళు చేసుకోవటం వల్ల, అలాగే ఆరోగ్యానికి సంబంధించి కానీ ఉద్యోగానికి సంబంధించిన విషయాల్లో కొంచెం సమ్ టెన్షన్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి అవి కొంచెం రీసాల్వ్ అయ్యే ఆస్కారాలు ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.